హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరిచేరవా చెలి పార్ట్ 43. అతని రాకకై మూర్తి గారు లక్ష్మి ఎదురు చూస్తుంటే జననికి ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు విక్రమ్. ఫుడ్ పాయిజన్, ప్రెగ్నెంట్ కదా, కొంచెం సీరియస్ అయింది. ఇక్కడ హాస్పిటల్స్ లేవా? టౌన్కి వెళ్ళిపోవాలి. తను ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుంది? ఒక అరగంటలో రావచ్చు బాబు. తనని సిటీకి తీసుకెళ్ళి చెకప్ చేయిస్తాను, మీరు కూడా వస్తారా అన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చారు విక్రమ్ గారు నా లైఫ్లోకి? వెనుక నుండి గంభీరంగా వచ్చిన వాయిస్కి విక్రమ్ యూటర్న్ ఇచ్చుకోవడంతో కన్నీళ్లతో అతని వైపు చూస్తుంటుంది జనని. ఇద్దరికీ ప్రైవసీ ఇస్తూ వాళ్ళు వెళ్ళిపోవడంతో విక్రమ్ ఆమెని 2 చేతుల్లో ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టాడు. నన్నెందుకు ముట్టుకున్నారు? నేను అరుణ్తో పడుకు. విక్రమ్ ఆమె పెదవులపై చేతుల్ని పెట్టి మాటని ఆపేస్తూ, నేనెందుకు అలా బిహేవ్ చేశానో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు హర్ట్ చేసుకోకు. కావాలంటే నన్ను హర్ట్ చేయి జున్ను, బేర్ చేస్తాను అన్నాడు. మిమ్మల్ని హర్ట్ చేయడానికి నేనెవరు? నన్నెప్పుడో చంపేశారు. అందరూ ఉన్నా కూడా అనాథనే నేను. నన్ను కన్నవాళ్ళకి నేను అక్కర్లేదు. కట్టుకున్నవాడికి. ఏడుపుతో ఆమెకి మాటలు రాక పెద్దగా వెక్కుతూ గుండెలు అదురుతుంటే కంగారుగా ఆమెని తన గుండెలకి హత్తుకుంటూ, ఇప్పుడేం ఆలోచించకే, అసలే హెల్త్ బాలేదు, మన బేబీ రిస్క్లో పడతాడని చెప్పాడు. మీకు ఈ బేబీకి సంబంధం లేదు. వీడు నావాడు మాత్రమే. నా వల్లే ప్రెగ్నెంట్ అయ్యావు. మృగంలా నా ఇష్టంతో పని లేకుండా బలవంతంగా రేప్ చేశావు నన్ను. ఏ హక్కుతో బేబీ నీదంటున్నావు? మరెందుకు ఈ ప్రెగ్నెన్సీ యాక్సెప్ట్ చేశావు జున్ను? ఆ బ్లాక్ డేకి గుర్తుగా ఉన్న ఈ బేబీని ఎందుకు అబార్ట్ చేసేలేదు? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. కోపంగా అతని చెంపల్ని ఆగకుండా వాయించేస్తూ, అలా ఎలా మాట్లాడుతున్నావురా? ఈ లోకంలో నాకున్నదంటూ ఈ బేబీ మాత్రమే. నీ జ్ఞాపకంలో ఉన్న వీడిని అబార్ట్ ఎలా అనగలుగుతున్నావు? ఆమె చేతుల్ని పట్టుకుని ముద్దులు పెడుతూ, స్ట్రెస్ తీసుకోకు, నీ పరిస్థితి చాలా వీక్గా ఉంది. ఈ కోపాన్ని ఇప్పటికీ హోల్డ్ చేయంటుంటే ఆమె వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపటి క్రితం ఆమెను ఎప్పటిలానే విక్రమ్ వచ్చినట్టు అందమైన కల కమ్మేసింది. అందుకే అంత కమ్మగా మాట్లాడింది. కానీ కంటి కొనల నుండి కన్నీళ్లు జారుతుంటే అది కలే. నిజంగా నా కోసం వస్తాడా అని బాధపడుతూ నెమ్మదిగా కాసేపటికి కళ్ళు తెరుస్తుంది జనని. రూమ్ పరికించి చూసిన రూపం కనిపించకపోవడంతో నెమ్మగా కూర్చుంటూ సౌండ్ రాకుండా వెక్కిళ్ళు వస్తుంటే బయట నుండి వినిపిస్తున్న అతని వాయిస్కి షాక్ అవుతుందామె. నా కోసం వచ్చాడా అని మనసు సంతోషపడేలోపు అతను చేసిన గాయం మర్చిపోయావా అని బ్రెయిన్ హెచ్చరించడంతో విరక్తిగా బయటకు వస్తుంది జనని. అరవడం అయితే అరిచింది, కానీ ఆమెలో నిస్సత్తువ ఆవహించడంతో విక్రమ్ నుండి దూరం జరిగి బెడ్పై పడిపోతుంది నీరసంగా. ఏమైంది జున్ను, వీక్గా ఉందా? ప్లీజ్ నన్ను అలా పిలిచి పదే పదే చంపేయకండి. ఆమె బాధను చూసి ఇప్పుడు మరింత స్ట్రెస్ ఇవ్వడం మంచిది కాదని, ప్లీజ్ ఫస్ట్ కూల్గా ఉండు జనని, నేను మూర్తి గారిని తీసుకొస్తానని బయటకు వెళ్తాడు. అతను వెళ్ళిన మరుక్షణం ఆమెలో ఆలోచనలు అనంతం. ఒంట్లో ఎలా ఉంది తల్లి? కొంచెం నీరసంగా ఉంది తాతయ్య. ఏం తిన్నావమ్మా నువ్వు? చూసి కదా తినేది. ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? ఏం తినింది తను? రొయ్యలు. వాట్? తనకి ఫ్రాన్స్ కర్రీ అంటే అలర్జీ. తెలియకుండా ఎలా పెట్టారు? సీరియస్గా అరుస్తాడు. అతడిని జనని ఉరిమి చూస్తుంటే, నేను చెప్పానయ్యోరు టీచర్ అమ్మకి. విక్రమ్ని చూసి ఏడుస్తుంది లక్ష్మి. తాతయ్య, నేనే ఏదో ఆలోచనలో ఉండి తినేశాను. ఇందులో తన తప్పేం లేదు.
ఆమె ఆలోచనలు ఎవరి గురించో తెలిసి జనని చూపులో అతని చూపులు కలవడంతో తడబడుతూ చూపు తిప్పేస్తుంది జనని. మూర్తిగారు, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు బాబు. తాతయ్య, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. మనకిల్లుందా ఇక్కడ? నా ఇల్లు. తీసుకెళ్ళొచ్చా మూర్తిగారు? హా బాబు. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని ఆమెను ఎత్తుకుంటాడు విక్రమ్. వదలండి, నన్ను ఎత్తుకోవడానికి మీరెవరు? ప్లీజ్ లీవ్ మీ. కుదురుగా ఉండు, లేకపోతే ఐ విల్ కిస్ యూ అని సైడ్ స్మైల్తో అంటాడు బెదిరింపుగా. మూర్తిగారికి అర్థమై నవ్వుకుంటే ఇంగ్లీష్ రాని లక్ష్మి మాత్రం మబ్బు ముఖంతో చూస్తుంటుంది ఇద్దరిని. షాక్ అయింది చాలు. అడ్రస్ ఎక్కడా అన్నాడు విక్రమ్. తెలియదు, చెప్పను. సారు, ఇంటికి దారి నేను చూపిస్తాను రండి. జనని లక్ష్మిని కొరకొరా చూస్తుంటే ఆమెని ఫాలో అవుతాడు విక్రమ్. ఎన్ని రోజులు ఏడున్నారు సారు? ఎందుకు మా టీచర్ అమ్మని తీసుకుపోలేదు? ఈవిడని సెర్చ్ చేయడానికి ఇంత టైం అయింది. తనకి ఇంగ్లీష్గా రాదు. సపోర్ట్గా అతని కాళ్ళని బంధిస్తుంది జనని. వెతికేసరికి సమయం పట్టిందని తెలుగులో చెప్పాడు. అవును సారు, ఇందాక ఏటో అన్నారు కదా, కూసింత తెలుగులో చెప్పరా? లక్ష్మి ఇల్లొచ్చింది. ఏదో అడుగుతుంది కదా జనని, చెప్పేసి వెళ్దాం. అవును టీచర్ అమ్మ, నా నేటో నీకు తెలుసు కదా, డౌట్ వస్తే వెంటనే తెలుసుకోవాలి. ఉఫ్, మీరు చెప్పండి సారు. సైలెంట్గా ఉండకపోతే ముద్దు పెట్టేస్తానని చెప్పాను. ఆ మాటతో లక్ష్మి వెంటనే పరుగందుకుంటే జనని పరిస్థితి మాత్రం తలకొట్టుకోవడం అన్నమాట. జస్ట్ కిస్కే అంత షై ఫీల్ అవుతుంది ఏంటి? డోర్స్ ఓపెన్ చేసి ఇల్లుని పరికించి చూస్తాడు విక్రమ్. అసలు గ్రోసరీస్ ఆర్ సామాన్లు లేకపోయినా చాలా అందంగా ఉంది ఆ ఇల్లు. ఈ ఇంట్లో ఉంటున్నావా? అనాథలకి ఈ నీడ దొరకడం కూడా చాలా కష్టం విక్రమ్ గారు అని విరక్తిగా అంటుంది. అతని కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళని కళ్ళల్లోనే ఆపేస్తూ, ఏమైనా తింటావా అర్జున్? మాటను ఆపేసి కుక్ చేయనా జనని అన్నాడు. ఆమె విక్రమ్ కాలర్ పట్టి ఎర్రబడిన కళ్ళతో చూస్తూ, ఆల్రెడీ ఒకసారి నీ మాటలతో చేతలతో చంపేశావు. నేను బ్రతుకున్నది వీడి గురించి మాత్రమే. ప్లీజ్ బయటకు వెళ్ళిపో. నేను మళ్ళీ నీతో ఉండటానికి సిద్ధంగా లేను. ఈసారి నీ మాటలు తట్టుకునే శక్తి కూడా నాకు లేదు. వెళ్ళిపో ప్లీజ్. విక్రమ్ని ఇంటి బయటకు పంపేసి డోర్ క్లోజ్ చేసుకుని ఏడుస్తూ కూర్చుండిపోతుంది జనని. ఇటు విక్రమ్ ఆమె పడిన సంఘర్షణ ఎంత బాధ తీసుకుంది అర్థమవుతుంటే స్వేచ్ఛగా తన కన్నిటికి విముక్తినిస్తాడు. ఇద్దరి బాధని చూస్తున్న ప్రకృతి కూడా తన వంతు సాయం చేయాలని భావిస్తూ ఆకాశంలో కారుమబ్బులు సృష్టించి హోరు వానని కురిపిస్తుంది. ఆమె దగ్గర నమ్మకానికే అతని పోరాటం. విరక్తితో నిండిపోయిన ఆమె మనసు మళ్ళీ అతని ప్రేమని అందుకోగలదా? ముభావంగా డిన్నర్ చేస్తున్న హర్షిని గమనిస్తూ హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు అరుణ్. ఎంతసేపైనా ఆమె రూమ్కి రాకపోతుంటే విసుగ్గా బయటకు వచ్చి ఆమె జాడ కనిపించక హేమగారిని అడగడంతో, హర్షి వాళ్ళ అమ్మ దగ్గర నిద్రపోవడానికి వెళ్ళిందిరా అన్నారు. వాట్? నీకు చెప్పలేదా? నో మమ్మీ. మీ ఇద్దరు బాగున్నారా అరుణ్? హా, మాకేం గొడవ కాలేదు. గుడ్ నైట్ అని పై పోర్షన్కి వెళ్తాడు అతను. కాలింగ్ బెల్ సౌండ్కి అరుణ్ వచ్చాడని ఊహిస్తూ ఆవిడ డోర్ ఓపెన్ చేయడంతో అత్తయ్య హర్షి అని ఇబ్బందిగా అడుగుతాడు. ఆ రూమ్లో ఉంది. గుడ్ నైట్ అత్తయ్య. మరేం మాట్లాడకుండా రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు అరుణ్. కూతురి గురించి అతడితో మాట్లాడాలని ఉన్న హర్షి తనపై పెట్టుకున్న ప్రామిస్ గుర్తొచ్చి ఆగిపోతూ భారంగా రూమ్కి వెళ్తారు. నైట్ టీషర్ట్ ట్రాక్లో ఉన్న ఆమె బెల్లి ఎక్స్పోజ్ అవుతూ కనిపిస్తుంటే
ఆ ప్లేస్లో అతని చేతితో హర్షి నడుమును చుట్టేస్తాడు అరుణ్. ఇంకా పడుకోలేదారా? ఇక్కడెందుకు వచ్చావే? అమ్మ ఒడిలో పడుకోలే అనిపించింది. ఇప్పటికే లేట్ అయింది, పడుకో అరుణ్. ఎందుకు బాధపడుతున్నావే? ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ అడుగుతాడు అతను. నథింగ్ రా, నిద్రపో. హర్షి మత్తుగా కళ్ళను తెరిచి అతని వైపు ఏంటన్నట్టు చూస్తుంటే ఆమె కళ్ళపై ముద్దు పెడుతూ మరింతగా ఆమెని తనలోకి పొదుముకుంటాడు అరుణ్. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు ఇలా డల్గా ఉంటే నా వల్ల కావట్లేదే. ఏమైందో చెప్పు. తెలియదురా, హార్ట్ మాత్రం చాలా హెవీగా ఉంది. అతని చేతిని తన గుండెలపై పెట్టుకుని బాధగా అంటుంది. ఆమె మెడ పట్టి దగ్గరికి లాక్కొని ప్రేమగా ఇరు పెదవుల్ని కలిపేస్తాడు అరుణ్. నెమ్మదిగా ఆమెని బెడ్పై చేర్చుతూ టీషర్ట్ లోపల నుండి నడుమును లాలిస్తూ ముద్దులో గాఢత పెంచడంతో అతని టచ్కి ఆమెలో ఫీలింగ్స్ వస్తుంటే కష్టంగా కంట్రోల్ అవుతుంది హర్షి. ఆమె ఊపిరి భారమైన వేళ సున్నితంగా ఆమెను జోకొడుతూ నిద్రలోకి జారుకుంటాడు అరుణ్. మనసు భారంగా మారి కనురెప్పలు మూయమని గోల చేస్తుంటే సీలింగ్ వైపు చూస్తూ రాత్రిని గడిపేస్తుంది హర్షి. వర్షానికి పోటీగా ఇద్దరి కన్నీళ్ళు వరదల్లా పారుతుంటే లోపల జనని, బయట విక్రమ్ శిలలా మిగిలిపోతారు. వాళ్ళిద్దరి ముండిపట్టుకి తన ప్రతాపం మరింత పెంచుతూ ఉరుములు మెరుపుల్ని యాడ్ చేస్తుంది ప్రకృతి. జననికి ఎక్కిళ్ళ వల్ల కడుపులో నొప్పి పుడుతుంటే బేబీ గురించి ఆలోచిస్తూ వాటర్ తాగి మంచంపై వాలుతుంది. నీరసం వల్ల ఆమె వెంటనే నిద్రలోకి జారుకోవడంతో విక్రమ్ గురించి మరుస్తుంది ఆమె మనసు. ఆ రోజు ఈవినింగ్ వరకు జననికి మెలకువ రాకుంటే గట్టిగా వచ్చిన పిడుగు శబ్దానికి ఉలిక్కపడి ఒక్కసారిగా లేస్తుంది జనని. చాలా గట్టిగా సౌండ్ రావడంతో భయపడడం వల్ల నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది ఆమె. ఉదయం ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు విక్రమ్, అసలు తగ్గని వర్షంలో తడుస్తూ. అతడిని చూసి ఎలా మర్చిపోయాను బావా నిన్ను అని మనసులో అనుకుంటూ కళ్ళల్లో కన్నీరు ప్రవహిస్తుంటే కంగారుగా విక్రమ్ చెంపపై కొట్టి బుద్ధి లేదా నీకు అని తిట్టి లోపలికి తీసుకెళ్తుంది జనని. ఎంతటి స్ట్రాంగ్ పర్సన్కైనా వణుకు తెప్పించే వాతావరణం అది. ఉదయం నుండి తడుస్తున్న అతను వణికిస్తున్న చలికి విక్రమ్ పెదవులు వణుకుతుంటే కోపంగా టవల్ని అతని ఫేస్పై విసిరి కొడుతుంది. పెదవులతో పాటుగా విక్రమ్ చేతులు కూడా షివరింగ్ అవుతూ టవల్ పట్టుకోవడం తన వల్ల కాకుంటే విసుగ్గా అతని నుండి లాక్కొని తలని రబ్ చేస్తుంది గట్టిగా. విక్రమ్ చూపులు ఎత్తుగా ఉన్న పొత్తి కడుపును తడుపుతుంటే బ్యాగ్ తెచ్చి అతని ఒడిలో పడేసి పాలు హీట్ చేయడానికి వంటిట్లోకి వెళ్తుంది జనని. కష్టంగా డ్రెస్ చేంజ్ చేసుకుని చల్లటి గాలి ఇంట్లోకి రాకుండా నలువైపులా ఉన్న కిటికీలను క్లోజ్ చేసి చేతులు రబ్ చేసుకుంటూ వెచ్చదనం పుట్టించుకుంటాడు విక్రమ్. వేడివేడి పాలు, బ్రెడ్ అతని ఎదురుగా పెట్టడంతో జనని వైపు ఒకసారి చూసి వాటిని ఆమె చేతికిచ్చి కిటికీ ఓపెన్ చేసి సిగరెట్ వెలిగిస్తాడు. ఎన్ని కాల్చుతున్నాడో అతనికే తెలియదు. ఆమె ఎదురుగా ఉంటే చాలు అనుకున్నాడు. కానీ ప్రేమించిన వాళ్ళ ద్వేషాన్ని మించిన మరొక శిక్ష లేదని జనని అతడిని చూసిన మొదటి చూపులోనే అర్థమైంది విక్రమ్కి. నువ్వు నాదానివి అని అరిచి చెప్పాలనుంది, కానీ చెప్పలేని నిస్సహాయత నాది. ఈ టైంలో అతడేం చెప్పినా ఆమె వినే స్టేజ్లో లేదు సరికదా. స్ట్రెస్ తీసుకుని ఎక్కడ డేంజర్లో పడుతుందోనని మౌనంగా మారిపోయాడు విక్రమ్. అతని ఆలోచనల్లాగానే సిగరెట్స్ కూడా ఒక దాని వెంట మరొకటి వెలుగుతుంటే విసిగిపోయిన జనని అతని చెంపపై కొట్టి సిగరెట్ని కింద పడేసి విక్రమ్ షర్ట్ కాలర్ని బంధిస్తుంది కోపంగా. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.